సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలో మనం ఒక లిమిట్ ని ఎంచుకుంటాం. ఉదాహరణకి 5 లక్షలు 10 లక్షల వరకు ప్రీమియం ఉంటే ఒక సంవత్సరంలో మనం ఈ లిమిట్ కి మించి క్లెయిమ్ చేయలేం. కానీ అన్లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ లిమిటే లేదు. ఒక సంవత్సరంలో మీ హాస్పిటలైజేషన్ ఖర్చు మొత్తం 10 లక్షలు అయినా కానీ 20 లక్షలు అయినా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం బిల్లును భరిస్తుందని గ్యారంటీ ఇస్తుంది. ఇది మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అంటే కవర్ తక్కువ పడుతుందేమో అనే భయం పూర్తిగా తొలగిపోతుంది. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదటిది రూమ్ రెంట్ మీద లిమిట్. ఉదాహరణకి మీ పాలసీలో రోజుకు 5,000 రూపాయలు రూమ్ రెంట్ లిమిట్ ఉంటే మీరు దానికి మించి రూమ్ ని ఎంచుకుంటే ఆ అదనపు మొత్తం మీ పాకెట్ నుంచే చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు మొత్తం అన్లిమిటెడ్ అయినా ఈ నియమం మాత్రం పాలసీలో ఉంటుంది. రెండవది ఐసీయూ ఛార్జీలు. ఇవి కూడా చాలా వరకు రూమ్ రెంట్ లిమిట్ లోనే లింక్ అయి ఉంటాయి. సాధారణంగా రూమ్ రెంట్ రెట్టింపు వరకు ఐసీయూ ఛార్జీలను కవర్ చేస్తారు. మూడవది పాలసీ డాక్యుమెంట్ లోని చిన్న అక్షరాలు. కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ కు స్పెసిఫిక్ డ్రగ్స్ కు సబ్ లిమిట్స్ ఉండవచ్చు. అందుకనే పాలసీ తీసుకునే ముందు లేదా ఒక ఏజెంట్ ని అడగాలి. సో ఇది మీరు తీసుకోవాలా వద్దా? అవును, మీకు కుటుంబంలో క్రిటికల్ ఇల్నెస్ హిస్టరీ ఉంటే లేదా మీరు భవిష్యత్ ఆరోగ్య ఖర్చులపై కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ కోరుకోవాలనుకుంటే, కంప్లీట్ సేఫ్టీ మీరు కోరుకుంటే అప్పుడు ఇది ఒక ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.